ఏదోము అరణ్య మార్గము. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది. ఈ అరణ్యం పేరేంటంటే ఏదోము అరణ్యము. చెప్పండి. ఆ, ఈ అరణ్యము మనకు నేర్పించే ఒక మంచి ఆత్మీయమైన పాఠం ఏంటంటే, తప్పు మార్గంలో దేవుని పిల్లలు వెళ్ళకూడదు. ఈ అరణ్యంలో ఈ అరణ్య మార్గము మనకి నేర్పించే ఒక పాఠము, రాంగ్ రూట్లో దేవుని పిల్లలు వెళ్ళకూడదట. ఎప్పుడైతే యెహోషాపాతు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడో, చూడండి అక్కడ ఏమంటున్నాడు 8వ వచనంలో, మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడగగా అతడు ఏదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పాను. ఎప్పుడైతే ఈ ఈ మార్గాన్ని యెహోషాపాతు ఎంచుకున్నాడో తన పతనము స్టార్ట్ అయిపోయిందండి. తన పతనము స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక వ్యక్తి పతనం అంటే నశించిపోవడానికి, పడిపోవడానికి, దిగజారిపోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి. అందులో మొదటి కారణం ఏంటంటే యెహోషాపాతు ఏదోము ఆ మార్గాన్ని ఎంచుకున్నాడట. అందుకే అతడు మెల్లమెల్లగా క్రమక్రమంగా పతనమైపోయాడని రాయబడింది. చూడండి, అందుకే ఈ అరణ్యం మనకు నేర్పించే ఒక స్పిరిచువల్ లెసన్, ఆత్మీయ పాఠం ఏంటంటే, ఏదోము అరణ్యంలో మనం ప్రయాణం చేయకూడదు. ఏదోము అరణ్యంలో, ఏదోరు మార్గంలో మనం ప్రయాణము చేయకూడదు. అయితే దేవుని ప్రజలు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేయకూడదో, ఏ మార్గంలో నిలవకూడదో, అదే మార్గంలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక దినాన ఏమవుతుందంటే వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు చాలా, యెహోషాపాతు ఎలాగైతే నష్టపోయాడో ఇక్కడ దేవుని పిల్లలు కూడా ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అసలు దేవుని పిల్లల మార్గం ఎలాంటిది అంటే, యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన ఒక మార్గాన్ని మనకంటూ ఒకటి ఏర్పాటు చేశాడు. లోకంలో వెళ్ళే మార్గం కాదు, మనదంటూ ఒక సపరేట్గా ఒక ప్రత్యేకమైన మార్గం అని మనము చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ రాజు తన జీవితంలో ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్న కారణం బట్టి అతడు పతనమైపోయాడు. మీరు అనుకోవచ్చు, ఏదోము అరణ్యంలో ప్రయాణం చేస్తే ఏంటి నష్టము? ఏదోము అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తే నష్టం ఏంటంటే, ఇక్కడ ఏదోము అనే మాట ఉంది కదా. ఏదోము అంటే ఎవరు? ఏదోము ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఈయన ఈయన ఏదోముకి ఇంతకు ముందు పేరేంటి? ఏదోము అంటే ఎవరండి? ఏసావే. ఆదికాండం చదివితే చదువుదాం దేవుని వాక్యం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం చదివితే ఈ ఏదోము అనే వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతుంది. అప్పుడు అతడి జీవితం ఏంటో అర్థమైపోద్ది మనకి. 25:30 ఆదికాండం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను. అందుచేత అతని పేరు ఏదోము. ఎవరు అడిగారు? ఎవరిని అడిగారు? యాకోబుని అడిగాడు. ఆ ఎర్రగా కనబడుతుందే, నాకు భయంకరమైన ఆకలి ఉంది, నాకు నా అవసరమైతే నా జ్యేష్ఠత్వమైన అమ్మేస్తాను, కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతం నా ఆకలి తీర్చు అని చెప్పి ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వ హక్కును కూడా ఏం చేసుకున్నాడు? అమ్ముకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఏసావు. ఎవరో కాదు, ఏదోము ఎవరో కాదు, ఏసావే. అక్కడ రాయబడింది. ఆ ఎర్రని దాంట్లో నాకు కొంచెం పెట్టమన్నాడు, నాకు దయచేసి పెట్టు. అందుచేత అతని పేరు ఏదోము అనబడిను. ఏదోము అనగా ఎరుపు. చెప్పండి, ఏదోము అంటే ఏంటి? ఎరుపు. ఎరుపు దేనికి సాదృశ్యం వాస్తవానికి? ఏదోము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఎరుపు, ఇంకొకటి ప్రమాదం, డేంజర్ అని. అసలు వాస్తవానికి రెడ్ అనేది సింబల్ డేంజర్ గుర్తుకి వాడుతారు. లేకపోతే సిగ్నల్స్లో రెడ్ పడిందంటే అర్థం ఏంటి? సిగ్నల్ వేస్తున్నప్పుడు ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందంటే అర్థం ఏంటి? ఎందుకు ఆగమంటున్నారు? అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని కదా.
ఈవెన్ ట్రైన్ ఆగినప్పుడు కానీ వాళ్ళు ఒక జెండా ఊపుతారు, ఒక సిగ్నల్ బట్టి ఆగుతారు అనమాట. అక్కడ రెడ్ పడిందంటే అక్కడ ఏదో ప్రమాదం అవుతుంది, అక్కడ ఆగకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఒక ట్రైన్ వచ్చే ముందు ఎక్కడో ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ ముందే అది ఆపేస్తారు ఆ ట్రైన్ని. సిగ్నల్ గ్రీన్ వచ్చినంత వరకు ఆ రెడ్ అలాగే ఉంటుంది. ఆ రెడ్ కనిపించిందంటే మనం ముందుకు వెళ్ళకూడదు, ఆగాలి అని అర్థం. కనుక ఏదోము అంటే ఎరుపు, ఇది ప్రమాదానికి గుర్తుగా. ఇప్పుడు యెహోషాపాతు ఆ ఏదోము అరణ్యంలో ఏ మార్గంన వెళ్దామని అడుగుతున్నాడు. 8వ వచనంలో, 2 రాజులు 3:8లో మనం ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు ఏదోము అరణ్యమున మార్గమున. ఇప్పుడు యెహోషాపాతు ఎంచుకున్న ఆ మార్గం ఎలాంటిదంటే డేంజర్, రాంగ్ రూట్ అనమాట అది కదా, రాంగ్ రూట్. అందుకే హాస్పిటల్ అంటున్నాను, పెద్ద పెద్ద అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు ఫారెస్ట్ దగ్గర ఒక డేంజర్ గుర్తు పెడతారు. డేంజర్ గుర్తు ఏంటది? ఎండిపోయిన ఎముకలు, పుర్రె కనబడుతుంది కదా. ఎందుకంటే అది ప్రమాదానికి గుర్తుగా కనబడుతుంది. మరి యెహోషాపాతుకి అది ప్రమాదం అని తెలుసా తెలీదా? తెలిసిన కొన్నిసార్లు చాలామంది ఇక్కడ ప్రమాదం ఉంది, ఇలా వెళ్ళకూడదు, ఇలా జీవించకూడదు అన్నప్పుడు కూడా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు, అదే మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు, తర్వాత నష్టపోతారు, తర్వాత బాధపడతారు. కనుక ఎవరో కాదు, ఈ ఏసావే ఏదోము అనగా ఎరుపు, లేకపోతే ప్రమాదము అనే గుర్తు అనమాట. ఈ ఏదోము సంతానం ఏదైతే ఉందో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు దేవుడు, అవునా కదా. ఏసావే ఏదోముగా మార్చబడ్డాడు. ఈ ఏదోమీల సంతానము ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళంటేనే ప్రమాదం. వాళ్ళ గుర్తేంటి? ఎరుపు, ప్రమాదం. కాబట్టి వాళ్ళతో మనం ఏం చేయకూడదు, సహవాసము ఉందా మాట. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం, 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. అక్కడ కొంత లిస్ట్ ఉంది చూడండి. మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుతారు కనుక చాలు. ఇక్కడ సొలొమోను గురించి రాయబడింది. సొలొమోను ఎలా పతనమైపోయాడో మనకు తెలుసా మీకు? సొలొమోను ఎలా పతనమైపోయాడు? ఎవరితో సహవాసం చేశాడు? ఏదోమీయులతో సహవాసం చేస్తున్నాడు. అంటే ఆ స్త్రీలు, ఏదోము స్త్రీలు అనగా మోయాబీ స్త్రీలు అందరినీ ఎప్పుడైతే తెచ్చుకున్నాడో వాళ్ళు ఏం చేశారంటే వారి దేవతలకి పూజలు చేయమని ఇతన్ని ఏం చేశాడు, ఫోర్స్ చేశారు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. వారి దేవతలతో నువ్వు ఆ మాట చదవండి, 1వ వచనం ఒకసారి. అమ్మోనీయులు, అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని. 2 విషయాలు, వారితో నువ్వు సహవాసం చేయకూడదు, నీతో వారు సహవాసంలోకి ఉండకూడదు అని అన్నాడు స్పష్టంగా. ఏదైనా ప్రమాదమే, ఏదైనా ప్రమాదమే. కొంతమంది ఏమంటారంటే, నాన్న మరి ఈ వ్యక్తి, మనం రక్షణ పొందాం కదా, రక్షణ లేని వ్యక్తిని చేసుకోవచ్చా? రక్షణలో కొనసాగుతున్న ఒక వ్యక్తి రక్షణ లేని వ్యక్తిని చేసుకోవచ్చా? చెప్పండి, చేసుకోకూడదు. కానీ కొంతమంది ఏమంటారంటే చేసుకోవచ్చు, చేస్తే ఆ వ్యక్తిని కూడా నువ్వు రక్షించవచ్చు అని అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళతో నువ్వు సహవాసం చేసినా నీతో వాళ్ళు సహవాసం చేసిన ఎవరికి నష్టము? నీకే నష్టం. కాబట్టి అసలు బైబిల్ ఏం చెప్తుంది, అవిశ్వాసకి విశ్వాసకి సెట్ అవ్వదు, పాలు లేదు, పొత్తు లేదు అని చెప్పేస్తే మనం కొన్నిసార్లు ఏం చేస్తాము, ఆ వ్యక్తి రక్షణ కోసం మనము త్యాగం చేస్తాము, మనకున్న రక్షణ ఏం చేస్తాము, కోల్పోతాం అన్నమాట. అదే ప్రమాదం. సొలొమోను అంతటి జ్ఞానవంతుడే తన హృదయాన్ని ఏం చేసుకోలేకపోయాడు,
సొలొమోనుకి అంత జ్ఞానం ఉంది కదా. మరి అంత జ్ఞానం ఉన్నప్పుడు ఆ స్త్రీలు ఆ దేవతల్ని మొక్కమని చెప్పినప్పుడు ఆ జ్ఞానం ఏమైపోయింది? ఏమైపోయింది? ఆ జ్ఞానము పనికి రాలేదు. అర్థమైందా? కనుక ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఈ ఏదోమీయులతో సావాసం చేస్తే మన హృదయాలను వాళ్ళు ఏం చేస్తారంటే తిప్పేస్తారట. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అలాంటి ఏదోము అరణ్య మార్గాన్ని ఎంచుకున్నాడు ఎవరు? యెహోషాపాతు. అందుకే తను నష్టపోయాడు, పతనమైపోయాడు. ఎందుకు పదే పదే ఈ మాట ఏదోము మార్గంలో వెళ్ళకూడదు? ఎందుకు ఏదోము మార్గాన్ని వెళ్తే ఏం జరుగుతుంది అంటే, ఏదోము అంటే ఏశావు. ఏశావు ఎలా పతనమైపోయాడో, ఏశావుకి ఎన్ని నష్టాలు జరిగాయో బైబిల్‌లో ఉన్నాయి. ఒక 7 విషయాలు చూస్తాం. ఏశావు ఎందుకు నష్టపోయాడు? తన జీవితంలో జరిగిన ఆ 7 నష్టాలేంటి? లేకపోతే 7 విధాలుగా తను పతనమైపోయాడని బైబిల్ క్లారిటీగా చెప్తుంది. ఒకవేళ మనము గాని ఏదోము అరణ్య మార్గాన్ని ఎంచుకుంటే మనకు కూడా ఆ పతనము తప్పదు అని బైబిల్ అనేది ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. ఈరోజు మనం ఏ మార్గంలో ఉన్నాము? ఎటువంటి మార్గంలో నడుస్తున్నాం అనేది అర్థమైపోద్ది మనకి. కనుక ఏశావు గురించి అనగా ఏదోము గురించి 7 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, ఏదోము అంటే ఎవరో కాదు, ఏశావే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆ! కనుక ఎందుకంటే ఏదోము మార్గమున ప్రయాణం చేస్తే ఎలా ఉంటదో ఈరోజు మనం చూస్తాం. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన దేశతపు హక్కును అమ్మివేసిన మొట్టమొదటి మాట ఏశావు ఎవరు అని రాయబడిందంటే భ్రష్టుడైపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి విషయం ఏంటంటే భ్రష్టులుగా అయిపోతామట. ఎప్పుడైతే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతామో, ఎప్పుడైతే ఏదోము మార్గంలోకి వెళ్ళిపోతామో మనం ఏమైపోతాము? భ్రష్టులమైపోతాం. దీనికి ముందుగా ఇంకొక మాట కూడా చదివిస్తాను. యోధా ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 13వ వచనాన్ని చదవండి. యోధా పత్రిక అనగా ప్రకటన ముందు ఉండే అధ్యాయం అది. ప్రకటన ముందుకు ఉండే పుస్తకం అది. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారట. ఎవరైతే ఈ మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళు మార్గం తప్పిపోయారు. ఇంకా అదే అధ్యాయంలో ఇంకెన్ని మాటలు రాశాడో చూడండి. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆతృతగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి. ఇదంతా చెప్తూ ఈ 13లో అంటాడు కదా, వాళ్ళందరూ ఎలాగున్నారంటే మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారట. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. భూమి మీద మనకి భూమి ఆకర్షణ శక్తి అని ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? భూమి ఆకర్షణ శక్తి అనే ఒక మనకి లెసన్స్లో కూడా ఉంటాయి. భూమికి ఆకర్షణ ఉన్నంతకాలం, ఒక హైట్ వెళ్ళినంత వరకు భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మళ్ళీ కిందకి పడుతూనే ఉంటాం. అది తప్పిపోతే ఏమవుతుంది అన్న? ఉండిపోతారా లేకపోతే పైకి వెళ్ళిపోతారా? అంటే అలాగే గాల్లో ఉంటారు. దేవునికి నీకు సంబంధం ఉన్నంతకాలం అలాగే ఉంటుంది. గాలిపటం ఎప్పుడైనా చూసారా? గాలిపటము ఎగరక మునుపు దాని గురించి ఎంతో ప్రయాసపడి తాడుకట్టి లాగి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దారం తెగిందనుకో, దాని పరిస్థితి ఏంటి? ఎక్కడ అవుతుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. సేమ్ దేవునికి మనకి సంబంధం ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, సిచ్యువేషన్ అంతా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ సంబంధం తెగిపోద్దో ఎగురుతున్నట్లు కనబడుతుంది కదా. ఒకవేళ గాలిపటం ఎగిరిపోయిన తర్వాత దారం కనబడదు. దారము ఎప్పుడు తెగిపోద్ది. తెగిపోయిన తర్వాత వీళ్ళు ఆగుతూనే ఉంటాడు. ఏంటి? దాగం.
తాగుతుంటే అది ఎగురుతుంటే ఆహా ఎగురుతుంది అని అనుకుంటాడు. కొంతసేపటికి దారం చేతిలో కింద పడిపోయిన తర్వాత అరే ఇది తెగిపోయింది. తెగిపోయినప్పుడు కూడా అది ఎక్కడ కనబడుతుంది? ఎగిరిపోయినట్లు కనబడుతుంది. క్రమక్రమంగా అది ఎక్కడో పడిపోయినట్లుగా కనబడుతుంది. ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవునితో కనెక్షన్ ఉన్నంత కాలం మంచిగానే దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ఆ కనెక్షన్ తెగిపోద్దో ఏమవుతుంది? ఏ ముళ్ళ కొంపల్లోనో ఆ గాలిపటం ఎక్కడ పడిపోద్ది? ఎక్కడ పడుతుందో తెలీదు. సముద్రంలో పడొచ్చు, ముళ్ళకంపల్లో పడొచ్చు, ఏ తుప్పల్లోనో పడొచ్చు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి నేర్పిస్తున్న మొదటి పాఠం భ్రష్టులుగా ఉండకూడదు. ఎవరైపోయారు భ్రష్టులు? ఏశావు ఏమైపోయాడు? ఆ! ఏశావు భ్రష్టుడైపోయాడట. ఇది మొదటి పదం. రెండవది అదే అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనమే చదువుదాం. అందులో 2 విషయాలు ఉంటాయి. భ్రష్టుడు అనే మాట ఉంది. ఇంకోటి హ్మ్. రెండోది వ్యభిచారి అయిపోయాడట. ఎవరండి? ఎంత భయంకరమైన మాట ఇది. యోసేపు ఏశావు ఏమని పిలువబడుతూ వచ్చాడంటే బైబిల్‌లో అతనికున్న పేర్లు భ్రష్టుడుగా పిలువబడుతూ వచ్చాడు. రెండోది అతనికున్న పేరేంటి? వ్యభిచారిగా పిలువబడుతూ వచ్చాడు. అంటే ఆయన వ్యభిచారం చేశాడా? చెప్పండి. ఎందుకు అంత గొప్ప పదం రాశారు? ఎందుకు అంత పెద్ద పదం రాశారు? ఆయన వ్యభిచారం చేయలేదే. ఏం చేశాడు మరి? వ్యభిచారం చేసేవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? శరీరాన్ని ఏం చేస్తారు? అమ్ముకుంటారు కదా! అదే కదా! మరి ఈయనేమి అమ్ముకున్నాడు? దేవుడు తనకిచ్చిన ప్రథమ ఫలం అంటే జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్నాడు. అంటే దేవుడు అతనికి ఈక్వెల్ చేసాడనమాట. వ్యభిచారు ఎలాంటిదో ఇతను కూడా అలాంటి వాడే. చూడండి. ఎందుకు ఆ పదం వాడాడు ఇప్పుడు అర్థమైంది కదా! మొదటిది ఏమన్నాడు? భ్రష్టుడుగా పిలువబడుతూ వచ్చాడు. రెండోది వ్యభిచారిగా చేయబడుతూ వచ్చాడు. మూడోది చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం. దేవుడు అంటాడు కదా, నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అన్నాడు. 9 రోమా 9:13. నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితినని రాయబడి ఉంది. మూడోది ద్వేషింపబడుతూ వచ్చాడు. అర్థమవుతుందా నా మాటలు? ఏశావు ఏమయ్యాడు? ఏశావు అనగా ఏదోము ఏమయ్యాడు? ద్వేషింపబడుతూ వచ్చిన ఆ మార్గాన్ని యెహోషాపాతు ఎంచుకున్నాడు. అంటే యెహోషాపాతు ఇప్పుడు ఈ ఈ ఈ కోవలోకి వస్తారనమాట ఇవన్నీ. ఎందుకు ఆ మార్గం గుండా వెళ్ళకూడదు. కానీ ఏదోము మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఏశావుకి ఏదైతే ఆ పేర్లు వచ్చాయో, ఆపాదించబడ్డాయో అదే పేర్లు యెహోషాపాతుకు కూడా. అందుకే పతనమైపోయాడు. మొదటిది భ్రష్టుడయ్యాడు. రెండోది వ్యభిచారిగా పిలువబడుతొచ్చాడు. మూడోది ద్వేషింపబడ్డాడు. ఎవరి చేత ద్వేషింపబడ్డాడు? మనుషుల చేత ద్వేషింపబడితే అది వేరే. డైరెక్ట్‌గా దేవుడి చేత ద్వేషింపబడితే ఆ పరిస్థితి ఇంకెలాగ ఉంటదండి? మనుషులు మనల్ని ద్వేషించినా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు దేవునికి దగ్గరైతే వాళ్ళు ద్వేషిస్తారు. కానీ స్వయంగా దేవుడే వద్దు నాకొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదంటే ఆయన పరిస్థితి ఏమైపోవాలి? కయీను పరిస్థితి ఏమైంది? కయీనుకి దేవుడు వేసిన శిక్ష ఏంటి? కయీనుని ఎవరైతే కనుక్కుంటే వాళ్ళకు కూడా శిక్షేనట. ఇప్పుడు తన పరిస్థితి. అందుకే నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఆదికాండం 4:13లో ఆ మాట అంటాడు. నాలాంటి శిక్ష ఎవ్వరికీ రాకూడదు. నేను ఎక్కడ తలదాచుకోవాలి? ఎక్కడ జీవించాలి? ఎందుకంటే ఎవరితో నేను మాట్లాడినా, ఎవరు నాతో మాట్లాడినా వాళ్ళకి సమస్య అంట. అలాంటి శిక్ష ఎవరికైనా వస్తుందండి? అలాంటి పరిస్థితి. కనుక మూడోది ద్వేషింపబడుతూ వచ్చాడు. నాలుగోది ఓబద్యా గ్రంథంలో చదువుదాం. ఓబద్యా 1వ అధ్యాయము 9వ వచనం. ఓబద్యా 1వ అధ్యాయం 9వ వచనము. తేమాను హ్మ్. 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 హ్మ్.
ఏశావు యొక్క ఏమన్నాడు అక్కడ? ఏశావు యొక్క నివాసాలు అందరూ ఏమవుతారట? నిర్మూలమగుదురు. ఏశావు సంతతి గురించి కూడా దేవుడు చెప్పేశాడు. ఏమన్నాడు? అయ్యా నువ్వు ఒక్కడవే కాదు, నీకు సంబంధించిన తెగ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నష్టమే. అంతే కదా? ఒక వ్యక్తి తప్పు మార్గంలో నడిస్తే మిగతావి ఏమవుతారు? పేతురు అన్నాడు, నేను చేపల పట్టబోదును అన్నాడు. మిగతా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఏమయ్యారు? మేము కూడా వస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి వెళ్ళింది కాకుండా, ఒక వ్యక్తి చెడిపోయింది కాకుండా, ఒక వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయింది కాకుండా, అతనితో కూడా ఉన్నటువంటి ఆ బ్యాచ్ అందరిని తీసుకెళ్ళిపోయాడట. అదే ప్రమాదం. అందుకే ఒక వ్యక్తి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే ఈ మిగతా వ్యక్తి కూడా ఆ రూట్లోకి వెళ్ళిపోయే అవకాశము ఉంది. కనుక 4 లక్షణాలు చూస్తూ వచ్చాము. మొదటి, భ్రష్టుడిగా పిలువబడుతొచ్చాడు. రెండవది, వ్యభిచారిగా చేయబడుతొచ్చాడు. మూడవది, ద్వేషింపబడుతొచ్చాడు. నాలుగవది, నిర్మూలమై హతమైపోయారట అతని సంతానం కూడా. ఇప్పుడు ఐదవది, అతను ఎలా అయిపోయాడంటే ఉపధ్యాయ గ్రంథంలోనే అదే అధ్యాయంలో మొదటి అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది అన్నమాట. యాకోబు సంతతి వారు మంటయోగుదురు, కాల్చివేయబడిన స్థితి వచ్చేసిందట. కాల్చివేయబడే స్థితిలోకి వచ్చేసాడు. ఎవరు? ఏశావు. ఇది 5వ అనుభవం. తన జీవితంలో క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి ఎలా పతనమైపోతూ వచ్చాడో చూడండి. ఏశావు గురించి ప్రస్తావించిన ప్రతిసారి కూడా దేవుడు అక్కడ అతన్ని మెచ్చుకున్నట్లు ఎక్కడ లేదు. బైబిల్లో మీరు చూడండి. ఇప్పుడు మనం చదువుతున్న రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఏశావు మంచోడు, ఏశావు గొప్ప విశ్వాసి, గొప్ప త్యాగం చేశాడని ఎక్కడ రాయబడలే. అతని పేరు ఉన్న దగ్గరల్లా కూడా ఏం రాశాడు? మొదట అతని పేరు దగ్గర ఏం వాడాడు? వ్యభిచారి అన్నాడు. రెండోది భ్రష్టుడు అన్నాడు. మూడోది ద్వేషింపబడ్డాడు అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? నిర్మూలన చేయబడిన వ్యక్తి అన్నాడు. అతని సంతానం కూడా. ఐదోది ఏమన్నాడు? కాల్చివేయబడిన స్థితి. ఆరోది చదువుదాం. ఆరోది ఇంకా ఏమన్నాడు తెలుసా? ఏశావు గురించి ఒక మాట్లాడాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 49 and verse 10. నేను ఏశావును దిగంబరిగా చేయబడుతూ వచ్చాడు. దిగంబర్ అంటే ఏంటి? అర్థం ఏంటి? అవమానం, సిగ్గు అని అంటాం. దిగంబర్ అంటే బట్టలేని వ్యక్తిని, చిన్నపిల్లల్ని చూసినప్పుడు మనం ఏమంటామండి? ఏ పప్పి సేమ్ సేమ్ అంటాం కదా. ఎందుకు? వాళ్ళు చిన్నపిల్లలే కదా అని మనం వదిలేస్తామా? వాళ్ళనే మనం చూడడానికి కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉన్న సిగ్గు మనము వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారు? బట్టలు లేకపోతే వెంటనే తీసుకెళ్ళి ఏదో ఒక వస్త్రం కప్పుతారు. కారణం ఏంటంటే సిగ్గు. దిగంబరత్వం అంత ప్రమాదకరం అన్నమాట. అందుకే ఆదాముకి దేవుడు ఇచ్చిన ఆ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దిగంబరులు అయ్యారు కాబట్టి సిగ్గు తెలిసింది. సిగ్గు తెలిసింది కాబట్టి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఆదామా నువ్వెక్కడా అని అడిగినప్పుడు అప్పుడు ఆదాము చెప్పిన సంగతి ఏంటి? నేను పాపం చేశాను కాబట్టి నాకు భయం వేసింది, నేను దాక్కున్నాను, నాకు ఇప్పుడు సిగ్గేంటో అర్థమైంది అన్నాడు. అంతవరకు సిగ్గు శరము ఏమంటారు? మనం అంటారు కదా, సిగ్గు శరం లేదా అంటారు. అది పరిస్థితి అనమాట. అవమానం. బట్టలు లేకపోవడం అంటే అదొక అవమానం కదా. అంతే కదా. రోడ్డు మీద ఎవరైనా పిచ్చోళ్ళు బట్టలు లేకపోతే తిరిగిపోతే అవమానం. ఆ మధ్యన మాకు సంబంధించిన ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం మనకు తెలిసిన వ్యక్తేనండి, మన బంధువే. రోడ్ల మీద బట్టలు ఉన్నాయి కానీ సరిగ్గా చిరిగిపోయాయి. తిరుగుతుంటే ఎవరికి అవమానము? ఎవరికి? అరే మీ ఓడేంట్రా బట్టలు లేకుండా తిరుగుతుంటే ఎలా ఉంటుంది? అవమానం మనకు కూడా వస్తుంది కదా. అలాగే ఇక్కడ దిగంబరిగా చేయబడుతూ వచ్చేట ఎవరు? యోసేపు. అంటే అవమానకరంగా మారిపోయాడు తన జీవితం. ఇది 6వది. 7వది కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం, అదే ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. దేవుడట ఏశావుని ఏం చేశాడు?
విమర్శించాడట. అంటే చివరికి ఏసావు ఎక్కడికి వచ్చేసాడంటే విమర్శ చేయబడే గుంపులోకి వచ్చేసాడు. విమర్శ చేశాడు దేవుడు. మరి దేవుని బిడ్డలకు కూడా విమర్శ దినం ఒకటి ఉందట. విమర్శ దినమందు తీర్పు ఉంటుందట కదా. దేవుని బిడ్డలకి ఉంటుందా? ఉంటుందా? ఒకవేళ దేవునిలో ఉండి సరిగ్గా లేకపోతే వాళ్ళకు కూడా ఆ లెక్క ఉంటుంది. కనుక ఈ 7 రకాలుగా తన మార్గం, ఏసావు మార్గం అలాంటిది అనమాట. ఏసావు మార్గం అలాంటిది. ఏ మార్గం ఏసావుది? ఏసావు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఈ ఇలాంటి లక్షణాలు కలిగిన ఏసావు అనగా ఏదోము అరణ్య మార్గాన్ని ఎవరు ఎంచుకున్నారు? యెహోషాపాతు ఎంచుకున్నాడు. మరి అతనికేమో గొప్పగా మెచ్చుకోవాలి మనము. ఏం మెచ్చుకోనేది లేదు అక్కడ. ఎందుకంటే అతడేం మంచి మార్గం ఎంచుకోలేదు. ఆ విధంగా తను పతనమైపోతూ వచ్చాడు. ఇది మనకేం నేర్పిస్తుందంటే మనము అటువంటి మార్గాన్ని ఎంచుకోకూడదు. మనిషి ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఉండవా లేదా చెప్పండి? మనిషి ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఒకటి రైట్ వే ఉంటుంది, ఇంకొకటి రాంగ్ వే ఉంటుంది. రైట్ వేలో ఇప్పుడు కరెక్ట్గా మనం నిక్కచ్చిగా వెళ్ళినప్పుడు మనల్ని ద్వేషిస్తారు, ఎన్నో మాటలంటారు, ఎన్నో ఉంటాయి. అందుకే దేవుని బిడ్డలకి తగ్గదు కొన్ని మార్గాలు అనేది. దేవుడు అవి సెట్ కావు వాళ్ళకి. ఆ మార్గాలు వాళ్ళకి సెట్ అవ్వు. 5 మార్గాలు ఉన్నాయి బైబిల్లో. ఇందాక చదువుకున్నాం. యోధా పత్రిక 1వ అధ్యాయము, ఒకే అధ్యాయం కదా, 11వ వచనం చదివితే దేవుని పిల్లలు వెళ్ళకూడని 5 మార్గాలు ఉన్నాయి. అవి కూడా త్వరగా నేను చెప్తాను. మొదటిది ఏ మార్గం అంటే కయ్యూను నడిచిన మార్గం. యోధా 1:11. వారు కయ్యూను నడిచిన మార్గంను నడిచేరి. ఇది మొదటిది. ఏ మార్గం అండి? కయ్యూను మార్గం. ఏంటి ఆ మార్గము? కయ్యూను ఏ మార్గం ఎంచుకున్నాడు? కయ్యూను మార్గం అలాంటిదని ఎలా చెప్పగలుగుతున్నామంటే తన సహోదరుని ఏం చేశాడంటే ద్వేషించాడు, హత్య చేశాడు, చంపాడు. అలాంటి మార్గంలో మనం ఉండొద్దు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఇది కయ్యూను మార్గము. రెండవది బిలాము మార్గం. యోధా 1:11. అక్కడ కూడా ఉంది బిలాము నడిచిన. అక్కడ రాయబడింది కయ్యూను నడిచిన, తర్వాత బిలాము నడిచిన అని ఉంది. అంటే వాళ్ళు ఆ మార్గంలో నడిచారన్నమాట. వాళ్ళు ఆ మార్గంలో నడిచినందుకు వాళ్ళు ఏం పెద్ద బిరుదులు ఇవ్వలేదు దేవుడు. వాళ్ళు నడిచిన ఆ నడకను బట్టే వాళ్ళకి ఆ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కయ్యూను నడిచిన మార్గం అన్నాడు. రెండోది బిలాము దేని కొరకు పరిగెత్తుతున్నాడు? బహుమానం కొరకు. తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడట. బహుమానం కొరకు, ఈ లోకంలో బహుమానాల కొరకు నడిస్తే మంది కూడా ఆ బిలాము మార్గమే అయి ఉండొచ్చు. ఇది రెండవది. మూడవది యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 65 యెషయా 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి ఏ మార్గం అక్క? చెడు మార్గం. అక్కడ స్పష్టంగా ఉంది. చెడు మార్గము అని ఎలా చెప్పొచ్చు అంటే మన ఆలోచనలు బట్టి కూడా మన మార్గాలు ఆధారపడి ఉంటాయి. మనం ఒక దగ్గరికి వెళ్ళే ముందు మనం ముందు ఆలోచించుకుంటామా లేదా? ఆలోచించుకొని ఇలా వెళ్ళొచ్చా, ఇలా వెళ్ళకూడదా, ఇలా వెళ్తే ఏం జరుగుద్ది, వెళ్ళకపోతే ఏం జరుగుద్ది, మన ఆలోచన బట్టే ఉంటుంది. అందుకే మూడోది చెడు మార్గము అని మనం దానికి ఒక పేరు పెట్టాం. మొదటిది కయ్యూను నడిచిన మార్గము, రెండవది బిలాము నడిచిన తప్పు త్రోవ, మూడవది చెడు మార్గము, నాలుగవది దీనికి ఒక పేరు పెట్టొచ్చు. 139వ కీర్తనలో దావీదు ఎంతగా ఇది ఒప్పుకునే మాట. ఇది 139వ కీర్తన 24వ వచనం. ఏ మార్గం అంటది? ఎవరికి ఆయాసం? మనం నడిస్తే మనకు ఆయాసం కాదు. కొంతమంది అంటారు నడిస్తే నాకు ఆయాసం వచ్చేస్తుంది అంటారు. అది కాదు, ఆ ఆయాసం కాదు. ఇక్కడ దావీదే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీకు ఆయాసకరమైన మార్గము,
దేవుణ్ణి ఆయాసపెట్టే మార్గములో వెళ్ళకూడదు మనం. అర్థమవుతుందా? దేవుణ్ణి ఆయాసపెట్టే మార్గంలో మనము వెళ్ళకూడదు. మరి దేవుణ్ణి సంతోషపెట్టే మార్గం ఏది అంటే దేవుడు చెప్పిన మార్గమే, ఇంకొకటి ఏది కాదు. దేవుడు ఇగో ఇదే త్రావ, దీనిలో నడువుము అంటే నడవాల. మరి ఇదేంటి ప్రభా ముళ్ళబాట్లాగా ఉంది అంటే నడవాలి అంతే, వేరొక ఆప్షన్ లేదు. అందుకే ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణించేది కొద్దిమందే. విశాల మార్గంలో అందరూ ఎంచుకుంటారు. ఎందుకు? అక్కడ ఫ్రీడమ్ ఉంది. ఎవరేమన్నా ఎవరేం చేసుకున్నా, తాగినా తందాలను ఆడినా ఏమీ అనేది ఉండదు. మేము పాత శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఒక చర్చికి వెళ్ళే బ్రదరు ఇంట్లో మేము ఉన్నాం. అతను ఆ చర్చికి వెళ్తాడు. చర్చి పేరు చెప్పను నేను పాస్టర్ గారని ఆయనకు తెలుసు. ఒకరోజు పిలిచాడు, పైకి రండి మాట్లాడదామన్నాడు. పైకి రండి మాట్లాడదామన్నాడు. పాస్టర్ గారు పైకి రండి అలాగనలేదు, పైకి రండి మాట్లాడదామని చెప్పలేదు. పైకి రండి 2 చుక్కలు వేసుకుని మాట్లాడదామన్నారు. మీకు అర్థమైందో లేదో? అంటే అతనికి ఎందుకు అలా అనిపించిందంటే వాళ్ళ పాస్టర్ గారు అలాగే వాళ్ళ పాస్టర్ గారితో ఈయన కలిసి డ్రింకింగ్ చేస్తారట. ఇప్పుడు మనము అదే బ్యాచ్ అనుకుని ఏం చేశాడు, పాస్టర్ గారు రండి కూర్చొని కలిసి మనం కంపెనీ చేసుకుందాం అన్నాడు. కలిసి తాగుదాం అన్నాడు. ఓపెన్గా చెప్పాలంటే సరే ఈయనతో మాట్లాడాలని నేను పైకి వెళ్ళాను. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటే బైబిలే చెప్తుంది కదా, కడుపు జబ్బు నిమిత్తం కొంత వైన్ తీసుకొని తిమోతికి చెప్పిన మాట ఇది ఇతని కోసం ఇలా వాడుకున్నాడు. మరి అదే బైబిల్ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో తాగినోడి పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదా అని ఆ రోజు చాలా విషయాలు చెప్పాను. ప్రకటన గ్రంథంలో తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని చెప్పాను. చాలా విషయాలు చెప్పాను. అలా కాదు సార్, మా పాస్టర్ గారే తాగుతారు, ఇప్పుడు ఏమంటారు అన్నాడు. ఇంకా మా పాస్టర్ గారే డ్రింకింగ్ చేస్తారు, మరి ఆయనే చేసినప్పుడు ఆయనే అనుసరించినప్పుడు నేనేం చేయాలా? అంతెందుకు సార్, నేను మా పాస్టర్ గారు కలిసి తాగామన్నాడు. నాకు అసలు బుర్ర పని చేయలేదు కొంత సమయం వరకు. అంటే ఎటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారంటే దేవునికి ఆయాసం కలిగించే మార్గాలు మనుషులు వెళ్ళట్లేదా? ఈరోజు వెళ్ళట్లేదా? అటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎంత బాధపడతాడు. కనుక మొట్టమొదటిది కయీను నడిచిన మార్గం, రెండోది బిలాము మార్గము, మూడోది చెడు మార్గము, నాలుగోది దేవుడిని ఆయాసపరిచే మార్గము, ఐదోది భక్తిహీనుల మార్గము. సామెతలు 4వ అధ్యాయం 14వ వచనము. సామెతలు 4:14. భక్తిహీనుల త్రావను చేరకము. భక్తిహీనుల మార్గము అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు? భక్తిహీనుల మార్గంలో ఏమవ్వకూడదు మనము. అందుకే కీర్తనలు స్టార్టింగ్ ఒక మాట అనేసాడు, పాపుల మార్గమున నిలువకు అన్నాడు. అపహాసకులు చోట కూర్చుండకు అన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవకు అన్నాడు. పాపుల మార్గంలో నిలవకూడదు. నడవడం వరకు వెళ్ళవసరం లేదు, జస్ట్ నిలవకూడదు అంతే. వాళ్ళు నిలబడితే వాళ్ళ దగ్గర మనం ఉండొద్దండి. ఎందుకంటే అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. కేవలం నిల్చుందోరా, మాట్లాడుదోరా, కూర్చుందోరా అంటారు అంతే. అక్కడితో కమిట్ అయ్యామనుకో, ఆ కూర్చున్నది నడిచిన వరకు వెళ్తుంది, అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. అందుకే మొదట్లోనే దాన్ని ఏం చేసేయాలి, కట్ చేసేయాలి. కనుక ఈ 5 మార్గాలలో దేవుని పిల్లలు ఏమి అవ్వకూడదు, వెళ్ళకూడదు, నడవకూడదు. మనకంటూ ఒక మార్గం ఉంది. దేవుడు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి, నన్ను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అంటే ఆయన ఒక మార్గం ఉంచిపోయాడు. శ్రమల మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను. కరెక్ట్గా ఇది ఏ సీజను? ఈ సీజన్ ఏంటి? శీతాకాలమా? క్రిస్మస్ సీజన్ అంటారు. ఇది నవంబర్ వచ్చేస్తే డిసెంబర్ వరకు ఆగవసరం లేదు. ఇప్పుడే కొత్త పాటలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడే ప్లానింగ్ అయిపోతుంది అంతా. మరి ఎంత డబ్బులు వేస్ట్ చేస్తారో తెలియదు. కానీ ఈ సీజన్ని ఒక మాట, తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా,
ఆ మాట చదువుదాం ముందు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఆ మాట నాకు చాలా ఇష్టము. మత్తయి సువార్త 2:12. 2:12. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున, ఈ మాట మీరు గమనించాలి. ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళకి జ్ఞానం ఉంటుందా ఉండదా? వీళ్ళ పేరే జ్ఞానం అయితే వీళ్ళు సైంటిస్టులు అన్నారు కొంతమంది, వీళ్ళు శాస్త్రవేత్తలు అన్నారు కొంతమంది చరిత్రలో. మరి శాస్త్రవేత్తలు అయినప్పుడు వీళ్ళకి మార్గం తెలియదండి? తెలుసు. కానీ వాళ్ళు మార్గం తెలిసినప్పటికి కూడా అక్కడ రాయబడింది, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ మాట మీకు ఎలా అర్థమైంది? అంత జ్ఞానం కలిగిన వాళ్ళు కదా అని వాళ్ళ జ్ఞానం చొప్పున ముందుకు అడుగు వేయలేదట. స్వప్నములో దేవుని చేత బోధింపబడ్డారట. క్రైస్తవ జీవితంలో దేవుని చేత బోధింపబడేవారే రైట్ వేలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. మాదిరి ఎవరంటే ఈ జ్ఞానులే. ఒకవేళ హేరోదు దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటి? ముందు హేరోదు వీళ్ళని పట్టుకుంటాడు. హేరోదు వీళ్ళని పట్టుకొని చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రమాదకరమైన మార్గంలో మీరు వెళ్ళొద్దు, వేరొక మార్గం అక్కడ ఉంది కదా, మరి ఒక మార్గంలోకి ఏమేం చేశాడు? ప్రమాదం ఇటుంటే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఇటువైపు నుంచి నడిపించాడు. అంటే దేవునికి మనం అప్పగించుకుంటే మనల్ని కూడా ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? రైట్ వేలో నడిపిస్తాడు దేవుడు. అంతే కదా. దేవుడికి అప్పగించుకుంటే, ప్రభా నా మార్గం నీకు అప్పగించుకొనుచున్నాను. ఉందా బైబిల్లో? చదవండి. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఒప్పుకొనుము. దేవుడట త్రావులంటే ఏంటి? మార్గమే కదా. నీ మార్గం ఎప్పుడు సరళమవుతుంది? ప్రభువా ఏ మార్గంలో వెళ్ళాలో నాకు తెలియదు, కానీ నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వు ఎలా నడిపిస్తే అంతే అని ఎప్పుడైతే పూర్తిగా దేవునికి సరెండర్ అవుతామో దేవుడు చక్కగా నడిపిస్తాడట. దేవుడు నడిపించే మార్గం ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? దేవుడు నడిపించే మార్గం ఎలా ఉంటుంది తెలుసా? చదువుదాం ఒక్క మాట. ఇర్మియా 31:9. ఇర్మియా 31:9. ఎలా నడిపిస్తాడో చూడండి. ఒక్కసారి ఆ మాట మళ్ళీ చదువుదాము. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్దకు నేను వారిని చాలు. దేవుడట చక్కనైన బాట, చక్కనైన మార్గము దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కనుక ఇది తెలియక ఏదోము మార్గాన్ని యెహోషాపాతు ఎంచుకున్నాడు. అర్థమైందా? యెహోషాపాతు పతనము స్టార్ట్ అయిపోయింది. మీరు ఆ అధ్యాయం చదివితే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదివితే ఏదోము మార్గంలో ప్రయాణం చేసిన యెహోషాపాతు ఎలా పతనమైపోయాడో అదంతా వివరంగా క్లారిటీగా రాసి ఉంటుంది అనమాట. ఈరోజు ఏదోము మార్గం మనకేం నేర్పిస్తుందంటే తప్పు త్రోవలో మనము వెళ్ళకూడదు, తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు. శ్రమైన, కష్టమైన, బాధ అయినా అది ఏదైనా సరే దేవుని కొరకు నిలబడాలి. దేవుడు నడిపించే మార్గంలో మనము నడవాలి. ఇదే విషయం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఒకసారి మనము ప్రార్థన చేద్దాం. నీవు ఏ మార్గంలో ఉన్నావో,
ఈ ఈ శ్రమల మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ప్రస్తుతం శ్రమే, ప్రస్తుతం కష్టమే, ప్రస్తుతం నీకు దుఃఖమే, కానీ ఒక దినాన ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. లేదు ఇది ఇరుకైన మార్గం కదా, నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు, నాకు బాగలేదు, నేను ఏది చేసినా అవ్వట్లేదు, నేను ఇది వదిలేస్తాను, విశాల మార్గం ఉంది అక్కడ ఎవడు ఏం అడగడు అని దాన్ని ఎంచుకుంటే చివరికి ఏమవుతుంది? విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది? బైబిల్లో నాశనమునకు తీసుకెళ్లే మార్గం అంటది. చూడండి, దేవుడు అంటాడు నీ ముందు రెండు మార్గాలు పెట్టాడు. ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఇప్పుడు ఎంచుకోవడం మనలోనే ఉంది. ఏది కావాలో